ఏప్రిల్ 11 నుంచి 12 తేదీల మధ్య 2 రోజుల పర్యటనకి యూఏఈకి జయశంకర్ గారు వెళ్ళారు. అండ్ జయశంకర్ గారు వెళ్ళడానికి ఒక 2-3 రోజుల ముందు ఏప్రిల్ 9-10 తేదీల్లో మన పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి గారు ఖతార్ వెళ్ళారు. హర్దీప్ సింగ్ పూరి గారు ఖతార్ పర్యటన ఏప్రిల్ 9-10 తేదీల్లో జరిగింది. అండ్ జయశంకర్ గారి యూఏఈ పర్యటన ఏప్రిల్ 11-12 తేదీల్లో జరిగింది. ఏప్రిల్ 19వ తేదీన ఆకస్మికంగా అజిత్ దోవల్ గారు సడన్గా సౌదీకి వెళ్ళారు. సౌదీకి వెళ్ళి ఒక 1 డే పర్యటన వెళ్ళి వచ్చారు. అంటే ఈ కరెక్ట్ టైమింగ్స్ చూడండి మీరు. అమెరికా ఇరాన్ మధ్య సీజ్ ఫైర్ అనౌన్స్మెంట్ జరిగిన టైము, పాకిస్తాన్ వేదికగా 2 దేశాల మధ్య చర్చలు జరుగుతున్నటువంటి టైము, అండ్ సౌదీకి పాకిస్తాన్ ఆర్మీ వచ్చినటువంటి టైము. 15,000 మంది సైన్యము, పాకిస్తాన్ సైన్యము ఇప్పుడు సౌదీకి వచ్చింది. ఎందుకంటే సౌదీని ప్రొటెక్ట్ చేయడం కోసం, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య డిఫెన్స్ డీల్ ఉంది కాబట్టి. ఇట్లాంటి ఒక జంక్స్చర్లో అంటే సీజ్ ఫైర్ అమలు అవుతుందా లేదా, హార్మూజ్ బ్లాకేడ్ కొనసాగుతుందా లేదా, దీని మీద ఇంకా ఘర్షణ నడుస్తున్న టైంలో ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆదేశాల మేరకు మా అవుట్రీచ్, భారతదేశపు అవుట్రీచ్ గల్ఫ్ దేశాల్లో ఉంది అని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ రణధీర్ జైస్వాల్ గారు ప్రకటించారు. అంటే ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆదేశాల మేరకు ఆయన చెప్పినటువంటి మెసేజెస్ని, ఆయన ఇస్తున్నటువంటి సందేశాలని ఆయా గల్ఫ్ దేశాలకు చేరవేయడం కోసం ఈ పర్యటనలు సాగుతున్నాయని, ముఖ్యంగా అజిత్ దోవల్ గారి పర్యటన అయిపోయిన తర్వాత ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. అజిత్ దోవల్ గారు సౌదీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్. అజిత్ దోవల్ పర్యటన చాలా కీలకంగా ఉందండి. ఎవరెవరిని కలిసారో చెప్తాను నేను. సౌదీ అరేబియాకి సంబంధించిన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ముసౌద్ అల్ అబన్ని కలిశారు. అండ్ ఇంకోవైపు సౌదీ ఫారెన్ మినిస్టర్, వాళ్ళ ప్రిన్స్ కూడా ఆయన రాయల్ ఫ్యామిలీకి చెందినటువంటి వ్యక్తి, ఫైజల్ బిన్ ఫషాన్ అల్ సౌద్, అతన్ని కలిశాడు. అండ్ అట్ సేమ్ టైం ఎనర్జీ మినిస్టర్, సౌదీకి సంబంధించిన ఎనర్జీ మినిస్టర్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్ అల్ సౌద్. ఈ ఎనర్జీ మినిస్టర్, ఫారెన్ మినిస్టర్ వాళ్ళిద్దరు కూడా సౌదీ రాయల్ ఫ్యామిలీకి చెందిన వాళ్ళే. మొహమ్మద్ బిన్ సల్మాన్కి కజిన్స్, వాళ్ళే ఉంటారు ఎక్కువ. సో అండ్ ఈయనని రిసీవ్ చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే సౌద్ అల్ సతీ అని, మన భారతదేశంలో సౌదీ అరేబియా రాయబారిగా పనిచేశారు ఆయన 2012 నుంచి 2021 మధ్య. ఆయన అజిత్ దోవల్ గారిని రిసీవ్ చేసుకున్నారు. ఈ 3 మీటింగ్స్ అరేంజ్ అయ్యాయి. ఈ ముగ్గురిని కలిశారు. అజిత్ దోవల్ గారు ఏం మాట్లాడారు అనేది డీటెయిల్స్ మనకు రాలేదు.